Welcome to Special Report. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ పొంగిపోయి స్వేచ్ఛ విహంగాలతో 6 దశాబ్దాల పాటు కలిసే విహరించారు తెలుగు జనం. కానీ ఇప్పుడు జరుగుతున్న విభజన పద్మవ్యూహంలో ప్రతి తెలుగోడు బందీ అయ్యాడు. కలిసి ఉందాం రా అంటూ సీమాంధ్రులు సమైక్య నినాదం వినిపిస్తుంటే మీతో మేం అస్సలు కలిసి ఉండం, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనని తెలంగాణ జనం విభజన కోరుకుంటున్నారు. యూపీఏ ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకొని 6 నెలలు దాటినా ఈ అంశం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నా విభజన రాజకీయంలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రతి తెలుగువాడిలో వ్యక్తమవుతుంది. అసెంబ్లీ సాక్షిగా విభజన బిల్లు బిరబిరమంటూ చర్చ హాట్ గా సాగుతుంటే అధికార పక్షం నుంచి విపక్షం వేసే ఎత్తులు జిత్తుల్లో తెలుగువాడు మాత్రం ఈ విభజన గాలి ఎటువైపు పయనిస్తుందోనన్న అనుమానాలు సందేహాలకు తెరపడనంటుంది. ఇలాంటి ఆసక్తికర అంశాలను ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని, విడిపోతే రాష్ట్రాల్లో అభివృద్ధి ఆగిపోతుందని అసెంబ్లీ వేదికగా సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. మా ప్రాంతంలో మీరు చేసిన దోపిడీ వల్లే మా బతుకులు దుర్భారంగా మారాయని తెలంగాణ నేతలు ప్రతిగా స్పందిస్తున్నారు. ఇలా పార్టీలు నేతల మధ్యనే కాదు, ఇరు ప్రాంతాల్లో ఉన్న తెలుగు జనంలో తేడా వచ్చేసింది. దీంతో సుమారు 6 నెలల నుంచి తెలుగు జాతి జీవనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందాన మారిపోతే మరి దీని పర్యావసనం ఏమిటి? జరిగే విభజన పరిణామాలపై వీడని అనుమానాలు లెక్కలేనని. అధికారంలో ఉండే పాలకులు ఎలాంటి రాజకీయం చేస్తే ఎన్నికల్లో ఓట్లు సీట్లు దక్కుతాయో ఆరా తీస్తుంటాయి. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎంతకైనా తెగిస్తాయనటంలో రాజకీయ పార్టీలు కాకలు తీరాయని భావించవచ్చు. ఇలాంటి క్రతువులో భాగంగానే తెలుగు జాతిని రెండుగా చీల్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైందని స్పష్టమవుతోంది. ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం ఉన్న జాతి మధ్య వైషమ్యాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటే విభజన అంశం ఇంత రగడగా మారేది కాదని రాజకీయ పరిశీలకులు చెబుతూనే ఉన్నా కాంగ్రెస్ పాలకులు అస్సలు పట్టించుకోలేదు. దీంతో గత 6 నెలలకు పైనుంచి యావత్ తెలుగు జాతి అష్ట కష్టాలు పడుతోంది. విభజన చిచ్చుతో పగిలిన అద్దంలా మారిన బతుకులు తిరిగి కోలుకుంటాయో లేదో అన్నట్లు మారింది ప్రతి తెలుగువాడి జీవితం. అయినా విభజన రాజకీయం మాత్రం ఆగనంటోంది. అయితే దీనికి తెరపడేదెప్పుడని తెలుగు జాతి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం వరకే పరిమితమైందని చెప్పక తప్పదు. ఇక అసెంబ్లీ మలివిడత ముగింపు దశకు చేరుకున్నాక టీబీలు చర్చ రూట్ మారుతోంది. విభజన అంశంపై చర్చ కన్నా నిజాం చరిత్ర తవ్వి తీయటం వైపు సభ్యులు ఎక్కువ దృష్టి పెట్టారు. హైదరాబాద్ ను నిజాం నవాబులు అభివృద్ధి చేశారంటే కాదని తెలుగుదేశం అనటంతో సభ అట్టుడికింది. మజ్లిస్, బీజేపీ, టీడీపీల మధ్య రగడ ఆగలేదు. ఇదే అదనుగా తెలంగాణ సభ్యులంతా రంగంలోకి దిగటంతో సభా పర్వం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. निजाम has contributed, sir. टीडीपी के हमारे अभी सीनियर मेंबर बोले, sir, Hyderabad में when the first thermal power came from Hussain Sagar,
हुसैन सागर में थर्मल का प्लांट था सब, यहां पर पावर जनरेट हुआ और 84 में वो कॉपर के वायर्स को कॉपर के वायर्स को कौन बेचे साहब? एनटी रामाराव साहब आने के बाद में कौन बेचे साहब? उस वक्त एनटी रामाराव साहब आने के बाद में उसको बेचा गया कौन? ये तेलुगु देशम की गवर्नमेंट उसको लीज आउट करी थी साहब, उसको लीज आउट करी थी। आई वुड वंस अगेन से, अगर मैं यहां पे बोल रहा हूं साहब, प्लीज डू नॉट स्क्रैच द वुंड्स ऑफ द पास्ट। నాకు అవకాశం వచ్చి చెప్తాను, దీనిపైన అవసరమైతే మీరు డిస్కస్ చేయండి, సవాల్ విసురుతున్నా। ఈ ప్రాంతానికి ఏం చేశాం, రాష్ట్రానికి ఏం చేశాం, అన్ని విషయాలు మాట్లాడతాం। ఎన్టీఆర్ విషయం కూడా మాట్లాడారు, అది కూడా మాట్లాడతాను। మీరేం చేశారు, వాళ్ళు ఏం చేశారు, నేనేం చేశాను, అన్ని విషయాలు మాట్లాడతాను అధ్యక్ష। మధ్యలో నేను ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు, అందుకే చెప్తున్నా। శైలజానాథ్ మాట్లాడిన దానికి, ఓవైసీ మాట్లాడిన దానికి, ఈరోజు హరీశ్వరరావు మాట్లాడిన దానికి, వీటికి అన్నిటి కూడా సమాధానం చెప్పే శక్తి సామర్థ్యం నాకుంది। విభజన మంటలతో అసెంబ్లీ సభా పర్వం భగభగా మండుతుంది। ఇరు పక్షాల మాటలు తూటాల్లా పేలుతున్నాయి। అనుకూల ప్రతికూల వాదనలు సంవాదాల్లా సెగలు అసెంబ్లీలో ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి। తెలుగు జాతి మాత్రం విభజన రాజకీయంలో ఇంకెన్ని ఎపిసోడ్లు చూడాల్సి వస్తుందోనన్న ఉత్కంఠకు బ్రేక్ పడటం లేదు। విభజన ముసాయిదా బిల్లు చర్చకు ప్రెసిడెంట్ గడువు పెంచుతారా లేదా అన్న దానిపైన సస్పెన్స్ వీడనంటోంది। ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ఇచ్చిన గడువుకు కౌంట్ డౌన్ మొదలైంది। ఇదిలా ఉంటే విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పొడిగించాలన్న విజ్ఞప్తికి తోడు రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలను ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించవచ్చని సీమాంధ్ర నేతలు అంచనా వేస్తున్నారు। సమయం ఇచ్చేది రాష్ట్రపతి అయినప్పటికీ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా సమయం పెంచడానికి అంగీకారం తెలుపుతుందనే భావిస్తున్నారు। ఇంకోవైపు అసెంబ్లీలో బిల్లుపై చర్చకు మరో 4 వారాల గడువు పెంచాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ పంపారు। వచ్చే నెల 10వ తేదీ నాటికి బిల్లు హస్తినకు చేరినా పార్లమెంట్ లో చర్చకు తగినంత సమయం ఉంటుంది। అయితే రాష్ట్రపతి టీ బిల్లుపై చర్చకు గడువు పెంచుతారా, పెంచితే కనుక ఎన్ని రోజులు పెంచుతారు, దానిపైనే పెద్ద చర్చ। విభజన బిల్లుపై చర్చ దాదాపు ముగింపు దశకు చేరుకుంది। అయితే ఓటింగ్ అంశాలపై ఉన్న డౌట్లకు తెర పడటం లేదు।